శ్రద్ధ చూపుతోంది. రాష్ట్ర చేపగా గుర్తింపు పొందిన కొరమీను పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టడానికి భారీ ప్రాజెక్టు రూపొందించింది. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాల్లో కొరమీను చేపల సంరక్షణకు సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ కొరమీనుకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఇది పొడవైన, చదునైన శరీరాన్ని కలిగి ఉంటుంది. పోషకాల గనిగా పేరొందిన కొరమీనును 2016లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర చేపగా గుర్తించింది. ఈ జాతిని కాపాడడానికి, వాటి సంఖ్యను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుంది. అందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించింది. మత్స్యశాఖ ఆ చేప జన్యువులను లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిపోర్ట్స్ లో భద్రపరిచింది. దీనికి ఒక వైపు డిమాండ్ పెరుగుతుండగా మరోవైపు పెంపకం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ క్యాట్ ఫిష్ లు మార్కెట్లోకి రావడంతో కొరమీను ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 15 కోట్లతో కొరమీను పెంచడానికి టీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. కొరమీనులో భాగమైన కొర్రమట్ట, బొమ్మె, మట్టగిడస జాతి చేపల సంరక్షణకు ఎల్లంపల్లిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోనే తొలిసారి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన మంచినీటి చేపల పెంపకం సంస్థ ఈ బాధ్యతలను తీసుకుంటుంది. ఎల్లంపల్లిలో కొరమీను సంరక్షణ కేంద్రం ఏర్పాటుపై త్వరలోనే చేపడతామని తెలంగాణ అధికారులు తెలియజేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.